ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, యువ మేధావి, ఇండియన్ ఐన్స్టీన్, ఉస్మానియా అరుణతార, పీడీఎస్యు వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి స్ఫూర్తితో ఫాసిస్టు విధానాలపై ఉద్యమించాలని పీడీఎస్యు ప్రస్తుత పూర్వ విద్యార్థులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి, జార్జ్ రెడ్డి వర్ధంతుల సందర్భంగా ఎన్జీ కాలేజ్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు 2K రన్ నిర్వహించారు. మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి, కామ్రేడ్ జార్జ్ రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా నాయకులు ఇందూరు సాగర్ అధ్యక్షతన నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ నుండి గడియారం సెంటర్ వరకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. పీడీఎస్యు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కె పర్వతాలు, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు గూడూరు జానకీరాం రెడ్డి, జిల్లా పూర్వ అధ్యక్షులు పన్నాల గోపాల్రెడ్డిలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జార్జ్ రెడ్డిలు అగ్రకుల బ్రాహ్మణీయ ఆధిపత్య హిందూ ఫాసిస్టు దాడులను ఎదుర్కొన్నారని అన్నారు. అంబేద్కర్ అనేక అవమానాలను, అణచివేతలను అధిగమించి ఉన్నతమైన చదువులు చదివి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. జార్జ్ రెడ్డి 23వ ఏండ్ల ప్రాయంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఫాసిస్టు మూలకాల అరాచకాలను ప్రశ్నించడాన్ని, పేద విద్యార్థుల గొంతుకగా అవినీతి అక్రమాలను ప్రశ్నించాడని అన్నారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ దాడులను తిప్పికొడుతూనే విద్యార్థులను జాగృతం చేశారని కొనియాడారు. అంబేద్కర్, జార్జ్ రెడ్డిలిద్దరూ లక్ష్యం మతోన్మాద ఫాసిస్టు విధానాలను ఎండగట్టడమేనన్నారు. దేశంలో కులం, మతం లేని నూతన సమాజాన్ని ఆవిష్కరించాలని కలలు కన్నారని తెలిపారు. 100 ఏళ్ల క్రితం అణగారిన వర్గాల ప్రజలపై బుసకొట్టిన ఫాసిజమే నేడు బలంగా వెల్లున్నుకుని భారత రాజ్యాంగంపై, రిజర్వేషన్లపై, దళిత, బహుజన, ఆదివాసీ, గిరిజన ప్రజలపై హక్కులపై, స్వేచ్ఛపై, చట్టాలపై దాడులు చేస్తుందని అన్నారు. ఈ దాడులకు వ్యతిరేకంగా అంబేద్కర్, జార్జ్ రెడ్డి స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యు పూర్వ నాయకులు చింతకుంట్ల రవీందర్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకులు, శేఖర్ రెడ్డి, జాగృతి సిహెచ్ గురూజీ, బుచ్చిరెడ్డి, ఏడుకొండలు, సిపియుఎస్ఐ జిల్లా కార్యదర్శి జి సురేందర్, తోట నరసింహాచారి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు పోలే పవన్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బివిచారి, రావుల వీరేష్, గుర్రం వెంకట్రెడ్డి, కొండేటి మురళి, వంగాల సురేందర్, వెంకన్న, సిహెచ్ సుధాకర్ రెడ్డి, గోలి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా, అదేవిధంగా ఉస్మానియా అరుణతార జార్జ్ రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మార్నింగ్ వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ పీడీఎస్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో భాగస్వామ్యమైనారు. అంబేద్కర్ అసమానతలకు వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. చాలామంది అంబేద్కర్ని కులవాదిగా, రిజర్వేషన్ల కోసమే పనిచేసిండు అనే పద్ధతిలో మాట్లాడటం అనేది జరుగుతుంది. కానీ వాస్తవానికి అంబేద్కర్ ఇలా మహిళల కోసం, మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. మహిళలకు ప్రసూతి సెలవులు కూడా ఇప్పించింది అంబేద్కరే. అదేవిధంగా కార్మిక వర్గానికి కూడా ఆయన 8 గంటల పని విధానాన్ని అమలు చేసింది కూడా అంబేద్కరే. అదేవిధంగా జార్జ్ రెడ్డి కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగానే పోరాటం చేసిండు. అదేవిధంగా చదువుకుంటున్నప్పుడు అందరికీ కూడా సమానత్వం ఉండాలి అది అనే ఉద్దేశంతో ప్రజలకు అవకాశం కల్పించాలని చేసిండు. ఆధిపత్య కులానికి సంబంధించిన వాళ్ళు, హిందూ ఫాసిజం సంబంధించిన వాళ్ళు జార్జ్ రెడ్డిని పొట్టను పెట్టుకోవడం జరిగింది. అటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ మొత్తం కూడా మార్నింగ్ వాక్ చేపట్టడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, అదేవిధంగా ఉస్మానియా అరుణతార జార్జ్ రెడ్డి అమరత్వం పొందినటువంటి సందర్భంగా ఈ ఎన్జీ కాలేజీలో వాకర్స్గా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి ఎంత ముఖ్యమైన కార్యక్రమం చేపట్టారో, అదేవిధంగా కామ్రేడ్ జార్జ్ రెడ్డి కూడా ఈ విద్యా విధానంలో మార్పు రావడానికి, సమాజంలో మార్పు తేవడం కోసం ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో 1972లో ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదలకు బలైనటువంటి వ్యక్తి. ఇవాళ చనిపోయి 54 సంవత్సరం అయినప్పటికీ కూడా జార్జ్ రెడ్డిని మేము గుర్తుంచుకుంటూ వారి యొక్క ఆశయాల సాధన కోసం మేము ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్య నాయకులకు వర్ధంతులు సందర్భంగా ముక్కుబాటుగా నివాళులు అర్పించడం కాకుండా వారి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లడం కోసం మేము పీడీఎస్యు పూర్వ విద్యార్థులుగా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి జార్జ్ రెడ్డి ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం.